నాకుండదేట్రా వాడికి పై చదువులు చదివించాలని. వాడు నా మాట వినే పరిస్థితిలో లేరురా. ఎప్పుడో చేయి దాటిసాడురా. చేయి దాటిపోయానంటే దాటిపోనా మరి? అక్కడి దాకా తీసుకొచ్చింది ఆ మనిషే కదా. మన ఊర్లో రైస్ మిల్లు లేక 25 కిలోమీటర్లు వెళ్ళి అమ్మే స్తోమత లేక మన రైతులు ఇక్కడే తక్కువ ధరకు అమ్మేస్తున్నారా. ఫోన్లే కదా వాళ్ళ కోసం రైస్ మిల్ కట్టేద్దాం అనుకుంటే ఈ ఊర్లో మురళీగడ్ అంటే గొడవలకి వెళ్ళేవాడని ముద్ర పడిపోయిందిరా నా మీద. ఊర్లో ముద్ర పడిందట, మరి పడదా? మరి ఊర్లో ఒకసారి ఒకడి మీద దొంగడని ముద్ర పడితే ఆ తర్వాత ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా ముందు మొదట ప్రశ్నించింది వాడినే. అలాంటిది ఈ ఊర్లోన ఏ మూల ఏ గొడవ జరిగినా వీడి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఊరు నుంచి వాడిని పంపించేద్దామన్నా కనీసం నా మాట కూడా విండవాడు. విన్ను, ఇది నిజం. నేను ఎప్పటికీ వాడి మాట విన్ను. అన్నా, అసలు తమ్ముడికి నీకు గొడవ ఎందుకు అయిందన్నా?